భారతదేశ విద్యా చరిత్ర చూసుకున్నట్లయితే ఏ విద్యా విధానంలోనైనా భూత భవిష్యత్ వర్తమానాలకు సముచిత స్థానం ఉండాలి అని చెప్పింది అరవిందుడు. అయితే వేదకాలంలో విద్యను కనుక మనం చూసినట్లయితే తొలి వేదకాలం, మలి వేదకాలం అని రెండు ఉంటాయి. సో తొలి వేదకాలంలో స్త్రీలకి మంచి అవకాశాలు ఉన్నాయి విద్యను ఆర్జించడంలో. మలి వేదకాలంలో విద్యను ఆర్జించడంలో మహిళలకి చాలా తక్కువ స్థానం ఉంది. ఇక్కడ వేదం అంటే వేద అనే పదం నుంచి వచ్చింది, సంస్కృత ధాతువు అన్నట్టుది. దాని అర్థం తెలుసుకొనుట అని అర్థం. సో విద్య మనకి వేదకాలంలో రెండు రకాలుగా ఉండేది. ఒకటి ఐహికం, రెండవది ఆయుష్మికం. ఐహికం అంటే అపరా విద్య, అంటే సమాజంలో ఉత్తమ వ్యక్తిగా సంఘజీవనం జరపడానికి ఉపయోగపడే విద్యని ఐహిక విద్య లేదా అపరా విద్య అని చెప్తారు. ఆయుష్మికం ఇది పరా విద్య, ఇది ముక్తికి ఉపయోగపడేటటువంటి విద్య. సో వేదకాలం లోపల బోధనా భాషని సంస్కృతంగా తీసుకుంటాం. అయితే మనకి 3 స్టెప్స్ వేదకాలం విద్య లోపల వెరీ ఇంపార్టెంట్.